మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి రేపటి రోజున మే 13వ తేదీ అండి మిత్రులు, చాలా చాలా ముఖ్యమైన రోజు. మనకి 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికలు. మీరు బాధ్యతగా ఓటు వేసి మంచి అభ్యర్థిని, మంచి చేసే అభ్యర్థిని, మేలు చేసే అభ్యర్థిని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే అభ్యర్థిని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా ఈ హరి స్టూడెంట్ కార్నర్ తరపు నుంచి కోరుతున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోలో పెర్స్పెక్టివ్స్ నుంచి స్వాతంత్రపు పూర్వపు కమిటీలు, కమిషన్ల గురించి పూర్తి తెలుసుకుందామండి. అదేవిధంగా విద్యా సాధికారతలోను 31 బిట్లను, అదేవిధంగా స్వాతంత్రపు పూర్వపు కమిటీలు, కమిషన్ల గురించి 69 బిట్లను, మొత్తంగా 90 బిట్ల నుండి 69, 21 90 బిట్లను ఈ వీడియోలో చూద్దామండి. మరి అంతకుముందు వీడియోలో స్వాతంత్రపు అనంతరపు కమిటీలు, కమిషన్ల గురించి 134 బిట్లతో మెగా గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ వీడియో చివర మీకు కనిపిస్తుందండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డల్ హౌసీ. మిత్రులు, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్నది ముందే గెస్ చేయండి. ఈ వీడియో 90 బిట్ చివరికి వచ్చేసరికి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని వస్తున్నాయి అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. మరి నీ సామర్థ్యం అంతా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకన్నా మీకే ఉంది. మరి దాన్ని ఇంకా మార్కులు పెంచుకోవాల్సిన ఆవశ్యకతను మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. రెండో చూద్దాము. చార్లెస్ వుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ 3 1854. 1854. మూడోదండి, వుడ్ తాకీదుని భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నా కార్టాతో పోల్చవచ్చు అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్హెచ్ జేమ్స్. ఇక్కడ చూసుకోండి, ఇనిషియల్ తేడా ఉంది, ఆర్హెచ్ జేమ్స్ అండి. నాలుగవది, వుడ్ తాకీదు ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ గుమస్తాలు తయారు చేయడం అనేది విద్యా లక్ష్యం కానిదండి. మరి ఏంటంటే వుడ్ తాకీదు ప్రకారము భారతదేశ విద్యా లక్ష్యాలు ఏమిటేమిటో చూద్దాం. బుద్ధి కుశలత, నైతిక విలువలు పెంపొందించడము, మూర్తిమత్వ అభివృద్ధి అనేది వుడ్ తాకీదు ప్రకారము భారతదేశ విద్యా లక్ష్యాలండి. ఐదవ చూద్దామండి. ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్ తాకీదు. మాతృభాషలో బోధించాలి ఇంగ్లీష్ రాని వారికి అని చెప్పింది వుడ్ తాకీదు కమిషన్ అండి. ఆరోది, భారతీయులను విద్యావంతులను చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్ అండి. కంపెనీ బాధ్యత వహించాలని చెప్పింది వుడ్. ఏడవదండి, ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖని ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వుడ్ తాకీద్ అండి. ఇది ప్రతి రాష్ట్రంలోని విద్యాశాఖను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది వుడ్ తాకీద్ కమిటీ. మరి స్వాతంత్ర పూర్వ కమిటీలు, కమిషన్ల గురించి విపులంగా చాలా 69 బిట్లు, సుమారుగా 70 బిట్లు మీ ముందుకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ప్రతి బిట్ని పేర్చుకుంటూ రావడం జరిగింది. మిత్రులు గమనించాలి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల 2 రకాల లాభాలండి. ఒకటి, మీలాంటి ఎంతమందికి వీడియో చేరుతుంది. 2, మీరు లైక్ చేయడం వల్ల నేను ఎంతో ఉత్సాహానికి లోనయ్యి మరిన్ని ఎక్కువ వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వారు అవుతారు. ఈ విధంగా కూడా 2 లాభాలు ఉంటాయండి. 8వ చూద్దామండి. చార్లెస్ వుడ్ తన నివేదికలో ఏ నగరంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ అండి. ఇక్కడ చార్లెస్ వుడ్ తన నివేదికలో విశ్వవిద్యాలయాలు బొంబాయి, మద్రాసు, కలకత్తాల్లో ఏర్పాటు చేయమని సిఫార్సు అయితే చేయడం జరిగిందండి. 9వదండి, వుడ్ తాకీదులో పేర్కొన్న మాదిరిగా విశ్వవిద్యాలయాల విధి కానిది ఏమిటి? విధి కానిది. మరి విద్య అందించడము. ఇక్కడ అనుబంధ కళాశాలల పర్యవేక్షణ అనేది విధి అండి. విద్యా ప్రమాణాలను కాపాడడం, పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం,
ఈ బిట్ ఎక్కువ పడుతుంటుందండి. పరీక్షలను నిర్వహించి పట్టాలు ఇవ్వడం అనేది వుడ్ తాకీదు కమిటీలో ముఖ్యమైన పాయింట్ అండి అది. సో ఇది మాత్రం విధి కానిదండి. 10వ చూద్దామండి. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిగా విద్యా స్థాయిని సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్ అండి, విద్యా స్థాయి. 11వది చార్లెస్ వుడ్ విద్యను ఎన్ని స్థాయిలుగా సూచించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 5 స్థాయిలుగా సూచించడం జరిగింది. 12వది ప్రైవేట్ పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించింది ఎవరు? ఆన్సర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ పెట్టండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కనిపిస్తే చార్లెస్ వుడ్ పెట్టాలండి. 13వది సుశిక్తులైన విద్యార్థుల కోసం ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ వుడ్ తాకీదు కమిషన్ అండి, టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ అండి. 14వది భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ ఇందాకే చెప్పామండి. ఇవన్నీ కూడా తొలి విశ్వవిద్యాలయాలండి. అంటే కలకత్తాలో, మద్రాసులో, బొంబాయిలో కూడా తొలి విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేశారు. 15వది మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4 1857. అంటే ఇక్కడ ఏదో తిరబడి కనిపిస్తుంది, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? 1857. మరి ఇక్కడ ఏదో తిరుగుబాటు అనేది మీకు తెలుస్తుందండి. అంటే భావాల సంసర్గం ద్వారా మనం స్మృతిలో ఉంచుకోవచ్చు. ఆ విధంగా సంసర్గం చేయడం జరుగుతుందండి. 16వది ఏ కమిషన్ సిఫార్సు మేరకు మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్ తాకీదు. అంటే బిట్టుని ఎటువైపు నుంచి ఏ నుంచి జడ్ వరకు వచ్చినా, జడ్ నుంచి ఏ వరకు వచ్చినా, ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేయాలని రివర్స్లో తిప్పి అడగడం జరుగుతుందండి. 17వది ఈ క్రింది పేర్కొన్న విషయాలలో వుడ్ తాకీదు ఫలితం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం అనేది వుడ్ తాకీదు ఫలితం అండి, వుడ్ తాకీదు ఫలితం. 18వ చూద్దామండి. వుడ్ తాకీదులోని సిఫార్సులను పరిశీలించి నివేదిక సమర్పించమని నియమించిన కమిషన్. అంటే వుడ్ తాకీదు అనేది ఒక కమిషను, అది ఇచ్చిన సిఫార్సుల్లో కూడా వాటిని కూడా పరిశీలించి ఇంకొకటి ఇవ్వండి అని దాని గురించి ఏర్పాటు చేసిన ఇంకో కమిషన్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 హంటర్ కమిషన్. వుడ్ తాకీదును పరిశీలించాలని హంటర్ కమిషన్ వేసాడండి. 19వది హంటర్ కమిషన్ను నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రెప్పన్ అండి. 21 చూద్దామండి. హంటర్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 1883. 21వది ఈ క్రింది వానిలో ఏ కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్గా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 హంటర్. తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. గుర్తుంచుకోండి, తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. మనం యాక్చువల్గా వుడ్ తాకీదు అనుకుంటాము, కాదు, హంటర్ కమిషన్. 22వదండి రెప్పన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు? మరి హంటర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ రెప్పన్ కదండి. ఈ రెప్పన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. స్థానిక సంస్థల పితామహుడు, జనగణన పితామహుడు, భారత విద్యా కమిషన్ స్థాపకుడు. నెక్స్ట్ అండి 23వది స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించి అక్కడ భారతీయులు సభ్యులుగా ఉండే కమిటీని అప్పజెప్పాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హంటర్ అండి. ఈ హంటర్ స్వదేశీయుల గురించి ఎక్కువ పోరాడుతూ కనిపించినటువంటి కమిషనే, అందుకే భారతదేశ విద్యా కమిషన్ అని చెప్పడం జరిగింది. అందుకే స్వదేశీ పాఠశాలలు స్థాపించాలి, ప్రోత్సహించాలి, భారతీయుల కమిటీలో సభ్యులుగా ఉండాలి అని చెప్పింది హంటర్ అండి. అంటే భారతీయుల కోసం పోరాడినటువంటి భారతీయ తొలి కమిషన్ అండి ఇది.
24వది ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలని పేర్కొన్నది ఎవరు? హంటర్ అండి. ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలని చెప్పింది హంటర్ కమిషన్. 25వదండి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు చెందుతుంది అని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 248G అండి. స్థానిక సంస్థలకు చెందుతుంది అని చెప్పింది 248G అండి. 26వది ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికలను రూపొందించి మాతృభాషలో విద్యను అందించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హంటర్ అండి. హంటర్. చూడండి, ప్రజలకు అవసరమైనటువంటి పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి, మాతృభాషలో విద్యను అందించాలి అని చెప్పింది హంటరు. 27వదండి ఉన్నత పాఠశాలల విద్యను ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ హంటర్. ఆన్సర్ హంటర్. 28వదండి శిక్షణ పొందిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలని ప్రప్రథమంగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హంటర్. మరి శిక్షణ పొందిన వారే ఉపాధ్యాయులు కొనసాగించాలి, నియమించాలి అని చెప్పింది మరి హంటర్ అండి. 29వది భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1902. 1902. 30 బిట్ చూద్దామండి. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ని నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కర్నన్. 31వదండి ఈ క్రింది వానిలో విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సు కానిది ఏమిటి? ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి అనేది సిఫార్సు కానిదండి. మరి ఏంటంటే సిఫార్సు చేశారు? భారత విశ్వవిద్యాలయ కమిషన్ ఏమేమిటి సిఫార్సు చేసిందని చూద్దామండి. కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించాలి, పరీక్షా విభాగాన్ని సంస్కరించాలి, 3 సంవత్సరాల డిగ్రీని ప్రవేశపెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 3 సంవత్సరాల డిగ్రీని ప్రవేశపెట్టాలి అని చెప్పినటువంటి సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? విశ్వవిద్యాలయాల కమిషన్ అండి. నెక్స్ట్ 32వదండి భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సిఫార్సు మేరకు తీసుకువచ్చిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వవిద్యాలయ చట్టం 1904. 1904. 33వదండి ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గోఖలే. ఉచిత నిర్బంధ విద్య కోసము లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు గోఖలే. 34వదండి గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టాడు? ఆన్సర్ ఆప్షన్ 2 1911లో గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం తీర్మానం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 35వది గోఖలే తీర్మానంలో పేర్కొననిది ఏమిటి? ఆన్సర్ విద్యను కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పలేదండి. మరి ఏమేమి గోఖలే గారి తీర్మానంలో ఏం చెప్పారు? 6 నుండి 10 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఉండాలి, ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య నిష్పత్తి 1:30 ఉండాలి, విద్యా కార్యదర్శిని అయితే నియమించాలని చెప్పడం జరిగింది గోఖలే గారు. 36వది భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉచిత నిర్బంధ విద్య 45వ ఆర్టికల్ ఇది మూలంగా దీన్ని పేర్కొనవచ్చును. ఆన్సర్ గోఖలే తీర్మానం అండి. 45వ ఆర్టికల్ గోఖలే తీర్మానంగా మనం చెప్పుకోవచ్చు. 37వదండి 1917లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించినటువంటి షాట్లర్ కమిషన్ దేనికోసం నియమించారు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. కలకత్తా విశ్వవిద్యాలయ విద్య కోసము షాట్లర్ కమిషన్ను నియమించడం జరిగింది. ఇది 1917లో. 38వది ఈ క్రింది వానిలో షాట్లర్ కమిషన్ ఫలితం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మద్రాసు విశ్వవిద్యాలయము. ఇక్కడ కలకత్తా విశ్వవిద్యాలయం అన్నాడండి. ఇది కలకత్తా విశ్వవిద్యాలయం గురించి ఈ యొక్క షాట్లర్ కమిషన్ నియమించడం జరిగింది. మరి ఇక్కడ
ఫలితం కానిది మద్రాసు విశ్వవిద్యాలయం అండి. మరి ఫలితంగా వచ్చినవి మైసూరు, ఉస్మానియా, బెనారస్ ఇవన్నీ కూడా సాడ్లర్ కమిషన్ ఫలితాలే అండి, కానీ మద్రాస్ కాదండి. 39వది ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన షాడ్లర్ సిఫార్సు కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 డిగ్రీ స్థాయిలో విద్య పెట్టకపోవడం అనేది షాడ్లర్ సిఫార్సు కాదండి. మరి ఏంటంటే సిఫార్సు చేశారో చూద్దామండి. విశ్వవిద్యాలయంలో విద్యా విభాగం ఏర్పాటు చేయడము, సుశిక్తులైనటువంటి శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పింది ఈ యొక్క షాడ్లర్ కమిషన్ సిఫార్సు ఉంది. 45వదండి కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1921 కేంద్ర విద్యా సలహా మండలి. 41వది సిఏబిఈను విస్తరించము. ఆన్సర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరలా చెప్తున్నానండి, సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 42వదండి సిఏబిఈని ఎప్పుడు రద్దుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 3 1929. మరి 1929 ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత మీకు తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 43వదండి 1929లో కేంద్ర విద్యా సలహా మండలిని రద్దుపరచడానికి కారణం ఏమిటి? సిఏబిఈని రద్దుపరచడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్థిక మాంద్యం అండి. ఆర్థిక మాంద్యం మూలంగా సిఏబిఈని 1929లో రద్దుపరచడం జరిగిందండి. 44వది కేంద్ర విద్యా సలహా మండలి అంటే సిఏబిఈ 1929లో రద్దుపరిచి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1935లో ఏర్పాటు చేశారు. మధ్యలో రద్దుపరిచి ఆర్థిక మాంద్యం వల్ల రద్దుపరిచి తర్వాత 6 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఏర్పాటు చేశారండి. 45వది భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి కమిషన్ ఇది. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. సమస్యలపై హర్టాగ్ కమిషన్ అండి. సమస్యలపై నియమించిన తొలి కమిషన్ హర్టాగ్ కమిషన్. 46వదండి హర్టాగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 46వది ఆన్సర్ ఆప్షన్ 2 1929లో హర్టాగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 47వదండి హర్టాగ్ కమిషన్ భారత విద్యలో అతి ప్రధానమైన సమస్యలుగా వేటిని గుర్తించింది? అంటే సమస్యల మీద ఏర్పడిన కమిషన్ కాబట్టి అతి ప్రధానమైన సమస్యలుగా వీటిని గుర్తించింది. ఆన్సర్ వృధా స్తబ్దత ఈ రెండింటి మీద ముఖ్యంగా దృష్టి సారించిందండి ఈ యొక్క హర్టాగ్ కమిషన్. 48వది విద్యార్థి రోజు బడికి వచ్చిన నాణ్యత సరిగా లేదని అదే తరగతిలో అంటే ప్రామాణ్యత సరిగా లేదని అదే తరగతిలో కొనసాగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 స్తబ్దత. అంటే అక్కడ విద్యార్థి స్తబ్దతగా ఉండిపోయాడు, అందువల్ల మరలా అదే క్లాసులో కొనసాగించడాన్ని మనం స్తబ్దత అని చెప్పొచ్చండి. 49వది విద్యార్థి సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చిన మిగిలిన రోజులు బడికి రాకపోవడం వల్ల విద్యార్థి అదే తరగతిలో కొనసాగించడాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ వృధా. ఇక్కడ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్గా హర్టాగ్ కమిషను తీసుకోవడం జరిగిందండి. అందుగురించనే సమస్యల మీద ఏర్పడినటువంటి తొలి కమిషన్ని హర్టాగ్ కమిషన్ అండి. 55వదండి ఏ క్రింది వానిలో హర్టాగ్ ప్రకారము విద్యా సమస్యలో పేర్కొననిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 చదువుకున్న నిరుద్యోగం తగ్గింది అనేది పేర్కొనలేదండి. విద్యా ప్రమాణాలు అడుగంటాయని చెప్పింది. ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం లేదని చెప్పింది. స్త్రీ విద్య అధ్వానంగా ఉన్నది అని కూడా ఈ యొక్క హర్టాగ్ కమిటీ ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా వెలువరించిందండి. 51వదండి ఈ క్రింది వానిలో ప్రాతిపదిక విద్యను ప్రవేశపెట్టిన జాతీయ నాయకులు ఎవరు?
ఈ క్రింది వానిలో ప్రతిపాదిక విద్యను ప్రవేశపెట్టిన జాతీయ నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాంధీ, జాకిర్ హుస్సేన్ అండి. ప్రాతిపాదిక విద్య గాంధీ, జాకిర్ హుస్సేన్. 52దండి, ప్రాతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 వార్ధా. వార్ధాలో ఈ యొక్క ప్రాతిపదిక విద్యను అమలు చేయడం జరిగిందండి. 53వది, గాంధీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానం ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పని విద్య, వర్క్ ఎడ్యుకేషన్ అండి. విద్యార్థి ఆసక్తిని గుర్తించడము, వృత్తి విద్య, వీటన్నిటి గురించి కూడా బేసిక్ విద్యా విధానము గాంధీజీ గారు ప్రతిపాదించారండి. వాటిలో ఉన్న అంశాలండి ఇవన్నీ కూడా. 54వది, ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించిన ప్రభుత్వం 1937లో నియమించిన విద్యా కమిటీ ఏమిటి? ఆన్సర్ ఎబర్డ్ వుడ్ అండి. ఎబర్డ్ వుడ్ 1937లో. 55వది, భారత విద్యా చరిత్రలో ఏ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 1939, 44 ఈ మధ్య ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారండి భారత విద్యా చరిత్రలో. 56వది, విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం చీకటి కాలం తర్వాత నియమించిన విద్యా కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సార్జెంట్ కమిషన్ అండి. సార్జెంట్ కమిషన్. 57వది, భారతదేశ విద్యా చరిత్రలో ఏ కమిషన్ నివేదికను యుద్ధం అంటే 1939 అది వచ్చింది కదండి, ఆ యుద్ధానంతర విద్యా ప్రణాళికని దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 సార్జెంట్ కమిషన్. ఇక్కడ మీరు సమస్యల వల్ల ఒకటే ఏర్పడింది, ఉడ్డు తాకీదుని పరిశీలించమని తొలి భారతీయ విద్యా కమిషన్ అనే హంటర్ కమిషన్ ఏర్పడింది. ఇది యుద్ధానంతర విద్యా ప్రణాళికని మనం సార్జెంట్ కమిషన్ని పేర్కొంటామండి. 58వది, ఏ సంవత్సరంలో సార్జెంట్ కమిషన్ కేంద్ర విద్యా సలహా మండలిని ఏర్పాటు చేసింది? 1944లో అండి. సార్జెంట్ కమిషను కేంద్ర విద్యా సలహా మండలిని 1944లో ఏర్పాటు చేసింది. 59వది, ఈ క్రింది వానిలో సార్జెంట్ నివేదికలో పొందుపరచని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యలో ఒకే రకమైన కోర్సులు ఉండడం అనేది పొందుపరచలేదండి. మరి ఏమేమి చెప్పింది ఈ సార్జెంట్ నివేదిక అనేది చూద్దాం. 3 నుంచి 6 సంవత్సరాల వారి పూర్వ ప్రాథమిక పాఠశాల గురించి చెప్పింది. 6 నుంచి 14 ఉచిత నిర్బంధ విద్య గురించి చెప్పింది. వయోజనులకు విద్యా సౌకర్యం 40 సంవత్సరాల వరకు అని కూడా చెప్పడం జరిగిందండి. 60వదండి, విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలి. టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులు ప్రవేశపెట్టాలని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 సార్జెంట్ కమిషన్. 61వదండి, 1944 విద్యా సంవత్సరంలో నియమించబడిన సార్జెంట్ కమిషన్ దీని ఫలితం? ఆప్షన్ 2 సిఏబి యొక్క విద్యా ఫలితమే సార్జెంట్ కమిషన్. 62వది, అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల్లో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జెంట్ పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో కట్టుదిట్టంగా అమలు చేస్తే భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జెంట్ గారు పేర్కోవడం జరిగిందండి. 63వదండి, సూచించినటువంటి కార్యక్రమాల అమలు విజయవంతమైతే భారతదేశం ఈ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదు అని పేర్కొన్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాలని తెలిసింది, కానీ ఏ సంవత్సరానికి అన్నది ఇప్పుడు క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 1984. అంటే ఇక్కడ 1944లో ఏర్పడింది. ఆఫ్టర్ ప్లస్ 40 సంవత్సరాల తర్వాత 1984 అండి. అంటే ఆప్షన్ 3 అండి. 64 చూద్దామండి. ఈ క్రింది వానిలో సార్జెంట్ నివేదికలో పేర్కొనన్నది? ఆప్షన్ 4 పైవేవి కావండి. అంటే పైవన్నీ కూడా ప్రకటించడం జరిగిందండి.
విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీని ఏర్పాటు చేయడము, వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడము, ఉపాధి కల్పన కార్యక్రమాలు స్థాపించడం, ఇవన్నీ కూడా సార్జెంట్ నివేదికలో పేర్కొనడం జరిగిందండి. 65దండి, కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇది 1945లో అండి. కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేసింది 1945లో. 66వదండి, కేంద్రంలో ఏర్పడిన విద్యాశాఖ ఈ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 2 సార్జెంట్. సార్జెంట్ అనబడికి మనకు గుర్తు రావాల్సింది 1944. అదేవిధంగా విద్యాశాఖ అనేది 1945లో ఏర్పడింది. కాబట్టి సార్జెంట్ నివేదిక ఆధారంగానే మనకి విద్యాశాఖ అనేది కేంద్రంలో ఏర్పాటు అయ్యిందండి. 67వది, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించి వాటిని అభివృద్ధి పరచాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సార్జెంట్ అండి. అభివృద్ధి పరచాలని కూడా పేర్కొన్నది సార్జెంట్ కమిషన్. 68వది, విశ్వవిద్యాలయ విద్య మినహా మిగిలిన విద్య అంతా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలి అని సిఫార్సు చేసింది ఏమిటి? అంటే విశ్వవిద్యాలయాల విద్య మినహా మిగిలిన విద్య అంతా కూడా రాష్ట్రాల మార్గదర్శకత్వం కింద ఉండాలి అని సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3 సార్జెంట్ కమిషన్ అండి. సార్జెంట్ కమిషన్. 69వదండి, మరి ఇది స్వాతంత్రపు పూర్వపు కమిటీలు కమిషన్లో చివరి బిట్ అండి ఇది. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్ ఏది? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 సార్జెంట్ కమిషన్ అండి. ఇప్పుడు విద్యా సాధికారతలోని బిట్లను చూద్దామండి. 70వది, వ్యక్తి శక్తులను సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 సాధికారత అంటారండి. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క శక్తులను సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని సాధికారత అని చెప్పవచ్చండి మనం. 71వది, సాధికారత కలిగిన ఉపాధ్యాయులే విద్యార్థులను ఆలోచింపజేసి విజయవంతమైనటువంటి అభ్యాసనాన్ని అందించగలరు అని పేర్కొన్న విద్యావేత్త. చాలా చాలా మరి చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితేనే మనకి ఇంత ఇంపార్టెంట్గా చెప్తానండి. ఆన్సర్ ఆప్షన్ 4 గుడ్మెన్ అండి. సాధికారత కలిగినటువంటి ఉపాధ్యాయులే విద్యార్థులను ఆలోచింపజేసి విజయవంతమైనటువంటి అభ్యాసనాన్ని అందించగలరు అని చెప్పింది గుడ్మెన్ చెప్పాడండి. చాలా గుడ్గా చెప్పాడు కదండి. 72వది, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మార్పు లేకపోవడం అనేది ఆవశ్యకత కానిదండి. ఇక్కడ ఏంటంటే ఆవశ్యకత అన్నది చూద్దామండి. నూతన విషయ పరిజ్ఞానం అను, అదే మంచి పరిపాలన, బాధ్యతల స్వీకరణ, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ సాధికారత యొక్క ఆవశ్యకతలు అండి. 73వదండి, ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు? ఆన్సర్ 4 అంశాలండి. ఉపాధ్యాయ సాధికారతను 4 అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించడం జరిగింది. 74వదండి, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం ఏది? ఆన్సర్ వేతనాలు అంటే శాలరీస్. మరి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు, వృత్తిపూర్వక శిక్షణ, విద్యా ప్రణాళిక, ఈ 3 కూడా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తాయి. 75వదండి, ఒక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ వృత్తి మీద రుణాత్మకమైన దృక్పథం కలిగి ఉండి దానితో ఆ ఉపాధ్యాయుడు సాధికారతను పెంచుకోనట్లయితే అతనిని ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లక్షణాలు. ఉపాధ్యాయునికి రుణాత్మక దృక్పథం కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి, అందువల్ల అతన్ని ప్రభావితం చేసే అంశము లక్షణాలు. 76వది, ఉపాధ్యాయుడు బోధించడంలో మరియు మూల్యాంకనం చేయడంలో ఇబ్బంది పడుతుంటే దానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వృత్తిపూర్వక శిక్షణాలోపం. 77వదండి, 5వ తరగతి విద్యార్థికి త్రికోణమితి బోధించిన ఆ విద్యార్థి
అభ్యసనానికి దూరం కాబడిన దానికి కారణంగా దీనిని పేర్కొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యా ప్రణాళిక లోపం. మరి ఇక్కడ జరుగుతున్న లోపాలన్నీ కూడా అంతేనండి. ఎల్కేజీలోనే 4th 5th క్లాస్ స్టాండర్డ్ చెప్పేస్తున్నారు, కాన్వెంట్లో మరీ రుద్దించేస్తున్నారు. అందువల్ల విద్యార్థి అభ్యసనానికి దూరం అయిపోతున్నాడండి తెలియకుండానే. అందుకే విద్యా ప్రణాళిక లోపం అండి మెయిన్. ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది ఎప్పుడైతే లోపించిందో అప్పుడు విద్యార్థికి విద్య అనేది భారంగా కనిపించి విద్యకు దూరంగా జరుగుతుంటాడండి తెలియకుండానే. అది స్నేహపూర్వక వాతావరణంలో జరగాలి విద్య అనేది ఎప్పుడు కూడా. అది విద్యార్థి యొక్క స్థాయికి దగ్గరగా ఉండాలి, దూరంగా వెళ్ళిపోకూడదు. 5వ తరగతికి త్రికోణమితి ఏంటండి బుర్ర లేకపోతే. ఓకేనండి. 78వది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు సాధికారత పెంచుకొని ప్రతిభావంతంగా బోధించగలడు. దానికి ఆధారమైంది. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల సాధన. విద్యార్థుల యొక్క సాధన. ఇక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పుడు విద్యార్థుల సాధన అనేది ఆటోమేటిక్గా ఉపయోగపడుతుందండి. 79వదండి ఉపాధ్యాయ సాధికారత ఎన్ని స్థాయిలలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 2 స్థాయిల్లో ఉంటుందండి. ఇలాంటి ఇంపార్టెంట్ బిట్లతో కూడినటువంటి వీడియోని తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లేనండి మాకు బహుమానాలు, మరి ఇంకేమీ కాదు. మీరు అలా చేసినట్లయితే చాలా 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 ఇన్స్పిరేషన్ లోన్ అవుతాం. మరి మా మిత్రులు కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తుంచుకుంటాం. అందువల్ల మరిన్ని మంచి వీడియోలను ఎంతో కష్టపడి చేస్తుంటామండి. ఒక రోజులో 4-5 గంటలకు కష్టపడితేనే కానీ ఒక క్వాలిటీ వీడియో రాదు. ఒక 100 బిట్లు తయారు చేయడం అనేది చాలా టఫ్. మరి అలాంటిది ఒక లైక్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. 80వదండి ఒక ఉపాధ్యాయుడు స్వీయ ప్రేరణ కలిగి ఉండి సాధికారతతో బోధించిన అతని సాధికారత స్థాయి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధ్యాయ స్థాయి. ఉపాధ్యాయ స్థాయి. 81వదండి ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్న సహోపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారతలో వైఫల్యం ఏర్పడిన అతని యొక్క సాధికారత లోప స్థాయి ఏమిటి? అది పాఠశాల స్థాయి అండి. అంటే ఇక్కడ సహోపాధ్యాయులు అనబడికి పాఠశాల లింక్ అయిపోతుందండి. అది ఇండివిజువల్ అయితే ఉపాధ్యాయ స్థాయి, సహోపాధ్యాయులని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి పాఠశాల స్థాయి. విద్యార్థులు మందబుద్ధితో ఉంటూ ఉపాధ్యాయుడు చెప్తున్నా కూడా విద్యార్థులు అందించుకోలేదంటే అక్కడ విద్యార్థి స్థాయి. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చండి. 82వది ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతకు తోడ్పడనిది. ఆన్సర్ ఆప్షన్ 3 వేతనాలండి. మరి ఉపాధ్యాయ సాధికారతకు తోడ్పడేవి పాఠశాల వాతావరణము, విద్యార్థుల సాధన, విద్యా ప్రణాళిక కూడా అండి. పాఠశాల వాతావరణం ఉపాధ్యాయుడికి అనుకూలంగా ఉండాలండి. ప్రస్తుత ఈ కాలంలో ఉపాధ్యాయుడి యొక్క సాధికారత గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పాలనుకున్న ఉపాధ్యాయుడు కూడా స్కూల్కి వెళ్ళిన వెంటనే నానా రకాల ఆన్లైన్ ఆఫ్లైన్ మరి ఫోన్ పట్టుకునే చేస్తున్నాడు. అందువల్ల ఉపాధ్యాయుడి యొక్క పాఠశాల వాతావరణం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఉపాధ్యాయుడు సాధికారతను సాధించలేకపోతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పేరెంట్స్ ఇల్లిటరేట్ అవ్వడము, అదేవిధంగా ఆర్థిక భారంతో కుంగుబాటు అవ్వడము, ఇద్దరు పేరెంట్స్ కూడా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వృత్తిరీత్యా దూరంగా ఉండడము, ఇంటి దగ్గర ఉండకపోవడము, విద్యార్థిని కనీసం ఒక్క అరగంట కూడా ఇంటి దగ్గర కూర్చోబెట్టకపోవడము, విద్య మీద వాళ్ళకి పెద్ద అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా విద్యార్థి యొక్క స్థాయిని డిజైన్ చేస్తుందండి. అందువల్ల విద్యార్థుల యొక్క సాధన కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల కూడా ఉపాధ్యాయుడు సాధికారత తగ్గిపోతుందండి. అదేవిధంగా విద్యా ప్రణాళిక అండి. తలకమించిన భారం ఉన్నట్లయితే విద్యార్థికి తలకమించిన భారం ఉన్నట్లయితే ఇందాక చెప్పినట్లు 5వ తరగతి పిల్లవాడికి త్రికోణమితి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే సరైన విద్యా ప్రణాళిక లేకపోవడం వల్ల, విద్యా ప్రణాళిక లోపం వల్ల కూడా ఉపాధ్యాయ సాధికారత అనేది దెబ్బతింటుందండి. 83వది ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించేది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే బోధనా పరికరాల ద్వారా చెప్పినట్లయితే విద్యార్థి బాగా అవగాహన చేసుకుంటాడు, ఉపాధ్యాయుడు సాటిస్ఫై అవుతాడండి. ఉపాధ్యాయ సాధికారత అంటే ఉపాధ్యాయుడు తన వృత్తికి న్యాయం చేయడం అని గమనించండి. అదేవిధంగా మౌలిక సౌకర్యాలు కూడా కలిగి ఉండాలండి అక్కడ. అదేవిధంగా ప్రయోగశాల కూడా ఉపాధ్యాయ సాధికారతను
పెంపొందిస్తుందండి. 84వదండి, ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థుల తల్లిదండ్రులు. అంటే అది విద్యార్థుల సాధికారతకి వెళ్తుందండి. విద్యార్థుల తల్లిదండ్రులు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయితే ఉపాధ్యాయ సాధికారతలో ఉంటుంది. కానీ డైరెక్ట్గా లేదు కాబట్టి ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడిన అంశం ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అండి. మరి గ్రంథాలయం అన్నది ఉపాధ్యాయుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బోధనా పరికరాలు, విద్యార్థుల ప్రజ్ఞ ఇవన్నీ కూడా ఉపాధ్యాయ సాధికారతలో ఎంతో బాగా ఉపయోగపడతాయండి. 85వది నల్లబల్ల విద్యా పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏ కార్యక్రమంలో పేర్కొన్న మాదిరిగా అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1986 జాతీయ విద్యా విధానం కార్యక్రమంలో పేర్కొన్న మాదిరిగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని తయారు చేశారండి, అమలు చేశారు. 86వది నల్లబల్ల విద్యా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1987. ఇక్కడ చూడండి 1986 NP 1986. దాని ఫలితంగా 1986లో 1987లో నల్లబల్ల విద్యా పథకం అనేది ఏర్పాటయ్యింది. 87వదండి నల్లబల్ల విద్యా పథక ప్రధాన ఉద్దేశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి విద్యలో ఉన్నటువంటి లోటుపట్లన్నీ కూడా గమనించి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది 1986లో జాతీయ విద్యా విధానాన్ని ప్రతిపాదించిందండి. అందులో విద్యార్థులకు సరిపడేటువంటి తరగతి గదులు లేకపోవడము గమనించింది. అదేవిధంగా ఉపాధ్యాయులు లేకపోవడము, అదేవిధంగా TLM లేకపోవడం, ఇవన్నీ గమనించినటువంటి జాతీయ విద్యా విధానం 1986. దీనికి చాలా మనం మాడ్యులేట్ చేయాలి. అదేవిధంగా బోధన TLMను పంపిణీ చేయాలి, ప్రతి స్కూల్కి ఉపాధ్యాయులు నియమించాలి, అదనపు తరగతి గదులు నిర్మించాలి అనే ఈ యొక్క నల్లబల్ల విద్యా పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి 1987లో. 88వదండి ఏ విద్యా పథకంలో భాగంగా విరివిగా బోధనా పరికరాలు పంపిణీ చేశారు? ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆన్సర్ నల్లబల్ల పథకంలో విరివిగా చాలా ఎక్కువ ఈ యొక్క TLMని ప్రొవైడ్ చేశారండి. 89వది మరి చివరికి వస్తామండి. మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయడం లేదండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్లేనండి మాకు బహుమానాలు. నల్లబల్ల విద్యా పథకం ప్రారంభం అనుసరించి ఈ క్రింది వానిలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇదండి సరికానిది. ఆప్షన్ 4 సరికానిది. మరి చెట్టు చివరి పెట్టండి. నల్లబల్ల విద్యా పథకంలో ప్రారంభంలో ఏ తరగతి వర్తించింది? ఏ తరగతులకు వర్తించింది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లో నప్పితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు, ఓటు విలువను గుర్తుంచుకోండి. ఓటుని అందరూ కూడా సక్రమంగా వినియోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.